హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం చికెన్ ఫ్రై చేసుకుంటామండి. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుందండి. ఇది తొందరగా అయిపోతుంది. ఇది ఒక 10 మినిట్స్ ఉంటే చాలు. ఇది ఎట్లా చేయాలో చూస్తామా మరి? ఓకే. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పోసుకున్నామండి. అందులోకి దాల్చిన చెక్క, లవంగాలు వేసుకున్నాను. కొద్దిగా సోంపు, ఒక 2-3 ఏలక్కాయలు వేసుకున్నానండి. ఏలక్కాయలు అంతా బాగా వేగాక ఇప్పుడు చిటపట్లాడుతున్నాయి కదండి. ఇప్పుడు మిరపకాయలు వేసుకోవాలి. ఒక 3 మిరపకాయలు ఇట్లా తుంచి వేసుకున్నాను, ఎండు మిరపకాయలు. ఇప్పుడు కరివేపాకు, ఎర్రగడ్డలు అండి, ఒక 2 ఎర్రగడ్డలు కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఉప్పు వేసుకుంటాం. వేసుకొని బాగా ఎర్రగడ్డలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. చికెన్ తీసుకొని బాగా ఇట్లా వాష్ చేసి పెట్టుకున్నాము. ఎర్రగడ్డలు బాగా వేగినాయి కదండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అంతా వేసుకుంటాం. ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. చూడండి, బాగా ఇట్లా వేగుతున్నాయి, గమ్మగమ్మలాడుతుందండి. ఈ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, చాలా బాగుంది. బాగా ఇప్పుడు చికెన్ వాష్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసేసుకుంటామండి. మంచిగా చికెన్ వేసేసుకున్నాము. ఇప్పుడు పసుపు వేసుకుంటాం. ఒక 1/4 స్పూన్ అంతా పసుపు వేసుకున్నానండి. మంచిగా ఇది కలుపుకోవాలి. పసుపు వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకున్నాము. ఇప్పుడు ఇది మూత పెట్టుకుంటామండి. బాగా నీళ్ళు ఏం పోసుకోకూడదు. ఈ చికెన్లో ఉండే నీళ్ళే బాగా వచ్చి బాగా చూడండి, ఇంత బాగా నీళ్ళు వదులుతాయి. మూత తీసి చూసి ఇట్లా బాగా ఇట్లా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టి ఉడికించుకున్నామంటే బాగా నీళ్ళు వదిలి ఆ చికెన్ నీళ్ళతోనే ఉడికిపోతుందండి. బాగా ఉప్పు వేసాం కాబట్టి తొందరగా నీళ్ళు వదులుతుంది. ఈ నీళ్ళంతా ఇంకేదాకా బాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. బాగా ఆయిల్ వస్తుంది. ఆ నీళ్ళు ఇంకిపోయి ఆయిల్ వదిలేటప్పుడు అంతవరకు బాగా ఇట్లా వేయించుకున్నామండి. ఇప్పుడు కొద్దిగా మిర్చి పౌడర్ వేసుకున్నాను, కారం పొడి. ఒక 1/2 స్పూన్ అంత వేసుకున్నాను. ఇప్పుడు ధనియాల పొడి ఒక స్పూన్ అంతా వేసాను. కొద్దిగా గరం మసాలా వేసుకున్నానండి, 1 స్పూన్ అంతా చికెన్ గరం మసాలా వేసుకొని బాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. అంతా కలిసేలాగా ఫ్రై చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి. బాగా మసాలా అంతా బాగా ఫ్రై అవుతుంది. మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్ వద్దు. మనం వాటర్ ఏమీ యూస్ చేయలేదు కాబట్టి మీడియం ఫ్లేమ్ మీదనే ఇట్లా వేయించుకుంటున్నాము.
చాలా రుచిగా చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఈ ఫ్రైతో అన్నంలో కలుపుకొని తినచ్చు. రసం అన్నం, సాంబార్ అన్నం, పప్పు అన్నానికి సైడ్ డిష్గా వాడుకోవచ్చండి. చూడండి ఎంత బాగా ఉడికి ఎంత టేస్టీగా, చూస్తుంటేనే బాగుంది కదా. ఇట్లనే మీరు చేసుకొని చూడండి. ఈ ఆయిల్తోనే బాగా అన్నం కలుపుకొని తినచ్చండి. చాలా రుచిగా ఉంటుంది. ఎండు మిరపకాయలు వేస్తున్నాం కదా, ఆ సువాసన కానీ చాలా బాగుంటుంది. మీరు ఇట్లనే చేసుకొని చూడండి. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేను ఈ చికెన్తో ఎంజాయ్ చేస్తానండి. మీరు కానీ ఇట్లనే చేసుకొని ఎంజాయ్ చేయండి. ఓకే, బాయ్.